కానీ దీంట్లో ఒక మేనిఫెస్టో మీద చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ వాలంటీర్లు ఆయన పెట్టినది ₹1 పెంచారనా, పైసా 1% పెంచారా తెలియదు నాకు, చూడ చెప్పండి. లేదు, 1% పెంచలేదు. అది బోన్సర్జ్ ఉద్యోగం, ఏం ఉద్యోగం అన్నారు. కొంతమంది ఏమో అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తున్నారు. అది ఎవడో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కేంద్రంలో ఉన్నాడు 2 లక్షలు ఉన్నాడు ఇన్వాల్వ్ అవ్వచ్చు. తప్పే. 5,000 ఎంప్లాయ్ చేసినా 2 లక్షల ఉద్యోగాలు చేసినా దాన్ని ఖర్చు పెట్టవచ్చు. పాప అమాయకుడు కాబట్టి వీళ్ళకి మనం హైలైట్ చేయొచ్చు. ఎవరు చేసిన దుర్మార్గమే. వీళ్ళకి 100% జీతాలు పెంచుతానని చెప్పింది ఎవరండి మేనిఫెస్టోలో? టీడీపీ జనసేన కూటమి. ఈ రెండు మరి శ్రీలంక అయిపోతుందన్న అమ్మఒడికి 13,000కే అయిపోతుంది. 5 క్యాండిడేట్లనే 75,000 ఇస్తానని చెప్పింది ఎవరండి? ముగ్గురున్న కూటమి. 18 ఏళ్ళు నిండి మహిళలకి ముగ్గురు లేరు, దాంట్లో ఇద్దరే ఉన్నారు. ఇద్దరు కూటమి. 18 ఏళ్ళు నిండి మహిళలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నో కండిషన్ సపరేట్ 1,500 పాకెట్ మనీ గాను. 59 ఏళ్ళు నిండే వరకు పెన్షన్ ఓసీలకి. అవును. బీసీలకి 50 నిండే వరకు అక్కడికి 50 నుంచి అక్కడ మిషన్ తగ్గుకుంటుంది. మళ్ళీ 4,000 ఇస్తారు వాళ్ళకి. అవును. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న 3 నెలలు ఏప్రిల్ మే జూన్ కి ఎంత అవుతుందండి? ఓకే సార్, 12,000 4,000 చొప్పున 12,000 పెన్షన్. కాదు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదా, అందుకని ఏప్రిల్ మే జూన్ కి అంటే జూన్ నెల 4,000, ఏప్రిల్ మేలకి 2,000. ఎంతండి? కాదే, సబ్జెక్టు కరెక్షన్. 12,000 ఇస్తారని చెప్పి లేదు. ఓకే, 4,000 ఇచ్చారు కదండి. ఇంక మరి ఇచ్చేసారు. ఇప్పుడు 3,000 చొప్పున ఇస్తున్నారు కదా. ఆ 4,000 చొప్పున ఇస్తామంటే ఆ 1,000 యాడ్ చేస్తామని వాళ్ళ ఉద్దేశం. ఓకే. ఇది అంటే వాళ్ళకి 6,000 7,000 మొదలు పెడతారు. దివ్యాంగులకి 9,000 8,000 ఇస్తా ఉంటారు రాగానే. ఇవన్నీ కూడా ప్రభావితం చూపించింది బాగా. ఖచ్చితంగా ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వచ్చినా పోల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి 2029లో మంచిగా చేశాడు. ఇప్పుడు 2029లో 28లో 200 పెంచుతానంటే అప్పుడు బతుకుంటాం పోతాం అయ్యా అని. గ్యాస్ సిలిండర్ ఫ్రీ 3. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. మేజర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గేమ్ చేంజర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో అంత దౌర్భాగ్యం ఏంటి? ఆయన ఫోటో వేసుకుంటాం ఏంటండి? పూర్ణకుమ్మ ఉండాలి. కానీ చెప్తున్నాను అది ఇంపాక్ట్. నెక్స్ట్ మేనిఫెస్టో, దీస్ ఆర్ గేమ్ చేంజర్స్. రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే గనక ఇవన్నీ కూడా మేనిఫెస్టో అంతా అమలు చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారికి రికార్డు ఉందా? అదే అందుకనే 650 హామీలు ఇచ్చారు. అవి అమలు చేశారు ఆ రోజున? అసలు ఆ హామీలు ఏమి ఇచ్చారో అన్న వెతుకుదామన్నా ఎక్కడ దొరుకుతున్నాయి అవి? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి విశ్వసనీయత కోరుకుంటారు కాబట్టి పెన్షన్ అయితే 4,000 పెంచుతారండి. పాత ఇస్తారులే పెన్షన్ పెంచుతారు. గ్యాస్ సిలిండర్లు కూడా కాస్ట్ ఎక్కువ అవ్వట్లేదు అంటారు. నాకు నెలకెంతో, అందుకని అది ఇస్తారు. కొన్ని కార్యక్రమాలు బస్సు ఫ్రీ చేస్తారు. సరే, శ్రీనివాస్ గారు అయితే డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రేపు గవర్నమెంట్ అని. నేను 2 విషయాలు, నేను రావాలంటా తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీ వైకాపా నేను రావాలని కోరుకుని వీళ్ళందరూ ఆ పార్టీలో మంచి వాళ్ళు ఉంటే ఓటేయమంటున్నాను. నేను తెలుగుదేశం వైకాపా జనసేనలో ఎవరు మంచి వ్యక్తులు ఉన్నా లేదా ఇండిపెండెంట్ ఉన్నా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ బెస్ట్ వాళ్ళకి ఇవ్వటమంట. అందువల్ల ఆ పార్టీలు రావాలని నేను కోరుకుంటున్నా. మీరు విశ్లేషణ అడిగారు, ప్రస్తుతం ఏప్రిల్ అది అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడానికి దాదాపు అన్ని దారులు మూసుకుపోయి ఒక్క మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 60% ఉపయోగిస్తే తప్ప ఇంక ఏమీ లేవండి. అందువల్ల దాదాపుగా తెలుగుదేశం కూటమి 100 నుంచి 105 స్థానాలు మినిమంలో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టిల్ట్ అయిందనుకోండి 125కి వెళ్ళిపోవచ్చు. బేస్ ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారం రావచ్చు. కానీ దిక్కుమాల పందాలు వేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మా భీమవరంలో మొదలైన రాష్ట్రం అంతా దిక్కుమాల పందాలు. ఈ పందిగాళ్ళు ఏం చేస్తున్నారంటే, పందిగాడు కదండి, మా ఊళ్ళో అలా అంటారు. అలాగే వీళ్ళందరూ కూడా మొత్తం ఎక్కడెక్కడ ఇలా చేసుకుని 1 రాండిట్లు మెజార్టీల మీద వేసుకుని. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కనుక 1978లో అద్భుతం జరిగితే ఆయన వచ్చే అవకాశం కూడా అసాధ్యంగానే కనపడుతుంది. కానీ పాలిటిక్స్ లో నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్. పీకే గారు చెప్పారు కదా ఏమని, రేపు రాబోయే రోజుల్లో వచ్చేది టీడీపీ గవర్నమెంట్ అని చెప్పి ఆయన చెప్పారు. ఈయనకి 50 సీట్లు కూడా రావన్నారు. ఒక్కొక్కరు మంచి గ్లాసులు దగ్గర పెట్టుకుని. ఎవరు పీకే గారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో ఎవరైనా బీహారీ నోటేరియస్ డకాయిట్, బీహారీకి చెందిన అత్యంత భయంకరమైన డకాయిట్, బందిపోటు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో మాత్రం ఆయన చెప్పిందే వేదంట. ఇప్పుడు డకాయిట్ కాదు వాడు అన్నమాట. వాడు వచ్చి
చెప్తున్నాడు. మనకు నచ్చినప్పుడు చెప్పినప్పుడు గొప్పవాడు. ఎందుకంటే అమ్మాలి బూతులు తిప్పిన వాళ్ళు లేదా ఇంకొకరిని అందరికి కూడా సీట్లు ఇవ్వలేదని పార్టీలు. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా ఇవ్వలేదా? ఇచ్చాయి. ఓ టీవీలో కొంచెం మాట్లాడి ప్లేట్ తిరిగేసి ఈ సూపర్గానే సీట్ ఇచ్చేయటం విచిత్రంగా ఉంది. సరే, లెట్ us వెయిట్ అండ్ సీ. నా అభిప్రాయం ప్రకారం దీంట్లో క్లియర్గా ఉన్నాను. ఎక్సెప్ట్ నేను చెప్పాను అసాధ్యం అయితే తప్ప, అంటే అద్భుతం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుందా? మారదండి. అందరికీ చెప్తున్నాను, దయచేసి రేపు పొద్దున్న ఈ హామీలన్నీ అమలు చేస్తే ఇంకో 70-80 వేల కోట్లు 4 ఏళ్లలో 5 ఏళ్ళలో 3 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్లు కావాలి. ప్రత్యేక రాజధాని వస్తుంది కదా ఇప్పుడు. మరి రాజధాని సెల్ఫ్, మళ్ళీ ఏం జరిగిన అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా ఉంటుంది. దాంట్లో లోపాలు సవరించుకుని అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధాని చేయగలిగితే, అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి మిళితం చేసుకోగలిగితే ఆ రాజధాని వర్ధిల్లుతుంది. దానికి మనం డబ్బులు పెట్టినా తిరిగి రీపే చేసేస్తుంది. సెల్ఫ్ సస్టైన్ సిటీగా ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నా. మాడ్యూల్లో దాంట్లో లోపాలు సవరించుకు మన సింగపూర్ ఛాలెంజ్ ఏదో స్విస్ ఛాలెంజ్ మేము తీసేసి చూసుకుంటే అది వేరు. కానీ ఆ రాష్ట్రంగా మాత్రం ఇవాళ ఆ పనులు ఇవ్వండి కానీ పందేరాలు చేసుకుంటారు రాష్ట్రంలో అన్ని చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇవాళ లులుమాల పోయింది అంటున్నారు. ఆ లులుమాల 1,00,000 ఉద్యోగాలు అంటే ఎవడు పాపం తెలియనాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కింద తెలియనాడు వేస్తాడు. అది వెళ్ళి హైదరాబాద్ అని మహానగరంలో చూడండి ఎంత ఉంది, ఎంత ఉంటుంది అంటే 4 ఫ్లోర్లో ఉండొచ్చు. అదొక మాలో దానికి సూపర్ మార్కెట్, అది పెద్ద సూపర్ మార్కెట్. కొంచెం విభిన్నంగా ఉండే అంతర్జాతీయం తీసుకొచ్చి 4 మెటీరియల్స్ పెట్టిన సూపర్ మార్కెట్. అదో పెద్ద పోయిందా. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ సంగతి చూడమనండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది గత 3 సంవత్సరంలో. అలాగే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో HCL టెక్ పెట్టారు. అది 4 ఏళ్ళు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాటికి 1,200 కోట్ల రూపాయల లోపు. 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 1,200 కోట్ల లోపు బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ BPO. ఏంటండి మరి అద్భుతంగా చేశారు. తర్వాత పోగొట్టేశాడు. ఎవరు పోగొట్టాడు, ఎవరు వచ్చారు ఇది తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నేను పొడి చేస్తాను ఆయన చేయలేదని. ఈయన హయాంలో 23 వరకు 2,000 కోట్లు అంట. హైదరాబాద్ ఎంత అండి ఈ 2024 నాటికి ఎంత అవుతుందండి? 40,000 3 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది. ఇప్పుడు 24 నాటికి చేస్తుంది. 2014లో 40,000 54,000 కోట్లు. అలాంటిది తమిళనాడులో ఇది 3.5 లక్షల కోట్లు దాటిపోతుంది. కర్ణాటకలో 4 లక్షల కోట్లు దాటిపోతుంది. హైదరాబాద్ లో 12 నుంచి 12 లక్షల మంది ఎంప్లాయీస్ చేరుకునే ప్లస్ బేసిక్ గా ఇంకా పైన ఎంత అవుతుందో ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ గా అసలు ఏంటండి అది అలా జరుగుతుంటే అందులో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు, అత్యధికులు కోస్తా రాయలసీమ వాళ్ళు, సియాటెల్లో వాళ్ళే, ముంబైలో వాళ్ళే, గురుగాంలో వాళ్ళే, లేదా బెంగళూరులో వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ మాత్రం 1 లక్ష మంది అవసరపోతున్నారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీల మీద దృష్టి పెట్టకుండా, ఇళ్ళు స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టకుండా, రాయితీ మీద దృష్టి పెట్టకుండా, బూతుల మీద దృష్టి పెడతాం, పక్కన తిడత మీద దృష్టి పెడతాం, మోడీ గారి బదుల మీద దృష్టి పెడతాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేట్లో కారకులేని ముఖ్యమైన రాజకీయ పార్టీలు. వాళ్ళకు బాధగా ఉన్న వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం నిలబడితే, ఎందుకంటే 2019 తర్వాత బుద్ధిత్వం ఉద్యమం చేసిన మీడియా లేదు కాబట్టి మా ఫాల్ట్ కాదు. నేను చెప్తున్నాను ఇవాళ కూడా హోదా విభజన హామీని సాధించుకుంటే మంచిది. లేదంటే అది ముగిసిన చాప్టర్ అన్నాళ్ళు ఆంధ్ర ద్రోహులు, నీచులు, అది విభజన హామీలు ప్రత్యేక హోదా ఎలా ముగుస్తాయి? సాధించుకోవాల్సిన అవసరం 10 ఏళ్ళు టైం లిమిట్ లేదు. దుర్మార్గంగా చేస్తారు కొంత టైం లిమిట్ పొందని, దిక్కుమాలు ప్రచారం చేస్తారు 10 ఏళ్ల లోపల రావాలని. కాదు స్వార్థం కోసం, దుర్మార్గం కోసం ఈ మోడీ గారిని అనుకోవాలని అన్ని. సో రేపు మనం మాట్లాడదాం మోడీ గారి గురించి తర్వాత. రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. వచ్చిన గవర్నమెంట్ ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే. రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వకుండా 50 కోట్లని వేరే స్కీమ్ అది ఇవ్వకుండా మోసం చేస్తున్న నిలదీయలేని చేతకాని చావలేని సన్నాసులే నాయకులు. నేను అడుగుతా ఉన్నాను, మీరు పొత్తులు పెట్టుకోండి, డైరెక్ట్ గా తెలంగాణ పొత్తులు పెట్టుకోండి. వాళ్ళకి మెజార్టీ లేని సందర్భంలో కూడా ద్రౌపది ముర్ము గారు పరిగెత్తి కలిపాయి ఒక్కొక్కరు కాళ్ళ మీద పడ్డట్టు పొడులు దండాలు పెట్టి మద్దతు ఇచ్చారు. కనీసం కండిషన్ కూడా పెట్టలేదు మా యువత కోసం. అద్భుతమైన శక్తిని యువతున్నారు. ఈ కుల పిచ్చి, మత పిచ్చిలోంచి బయటకు రమ్మని కోరుతున్నాను కొంతమందిని. వీళ్ళు రెచ్చగొట్టారు పాపం, స్వతహాగా మంచి వాళ్ళండి వీళ్ళు. తెలంగాణ సమాజం వైపు ఒకసారి చూడండి. ఒకే తెలుగు తల్లి బిడ్డలు కడుపును పుట్టాం మనం. ఎవరున్నారు అక్కడ? బట్టి విక్రమార్క ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, కేటీ రామారావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, వీరభద్రం గారు ఉన్నారు, చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అనేక మంది ఉన్నారు అక్కడ. నిలబడి కలేజీగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఒక తోటి తెలుగు బిడ్డ పోరాడుతుంటే చేతకాక చావ చచ్చి
ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర తలకాయ పెట్టానని బయటకు వచ్చి చెప్పుకున్నారంటే చెప్పించారు ఆ దుర్మార్గులు. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నాయకుడితో నేను తలకాయ కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంచేశాను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, విభజన హామీల కోసం, బాధితుల కోసం, ఇన్సెంటివ్స్ కోసం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం, పొత్తుల కోసం పెట్టాను, చివాట్లు తిన్నాను, క్షమాపణ చెప్పాను వాళ్ళకని చెప్పుకుని ఏం కర్మ పట్టిందండి మనకి. సో ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలన్నా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని కొంచెం ఇనుమడింపజేసే ప్రయత్నం ఖ్యాతినా? చేస్తాయని వద్దా? ఖ్యాతి ఫలితాలు నింబడి చేయడం కాదు, పాలకులు ప్రతిపక్షాలు ఏకమే తమ హక్కుల కోసం పోరాడి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల హక్కులను నిలబెట్టినప్పుడు మాత్రమే పెరుగుతుందండి. భుజకీర్తులు తగిలించుకుని చప్పట్లో బాజా బంతుల మధ్యన వెనకమాల ఏదైతే దుపట్టా ఎలా సో మీరు 4వ తారీఖు సాయంత్రం వెయిట్ చేస్తున్నారు, అప్పటి వరకు ఎట్లా ఉంటుంది ఏంటి?